నమస్తే అవనికి స్వాగతం. మనం మనసు పెట్టి వెతకాలే కానీ ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. ఆడవారిని ఇంటి పట్టునే ఉండాలని పాత చింతకాయ కబుర్లను పక్కన పెట్టేశారు ఆమె. వ్యాపారం అంటే ఆషామాషి కాదు అని కళ్ళెర చేసి మగవారిని ఇక చాలు ఊరుకోండంటూ కంటి సైగతో శాసించారు. చక్కని ప్రణాళికతో మంచి అవగాహనతో వ్యాపారంలో రాణించి తానేంటో చూపించడమే కాదు, అందరికీ ఒక దారిని కూడా చూపించగలిగారు. ఎవరా వ్యక్తి, ఏంటా వ్యాపారం? అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆ మహిళామణి అంతరంగాన్ని అర్థం చేసుకుందాం ఇవాల్టి మన ఎవరో ఒకరిలో. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు: చల్లని సంసారం, చక్కని సంతానం. సాధారణంగా పాత తరం, మన వెనకటి తరం నమ్మే ఫిలాసఫీ ఇది. కానీ ఆడవారు అంతరిక్షంలోనూ రాణించగలరని నిరూపిస్తున్నారు నేటి తరం. ఖాళీగా ఉండటం కాదు, తనలో ఉన్న ప్రత్యేకతలకు పదును పెట్టి పెద్ద వ్యాపారానికే తెరతీశారు ఆమె. నలుగురికి ఆదర్శంగానూ నిలబడ్డారు ఆ మహిళ. ఆడవారంటే ఇంటికి పరిమితమా? ఆడవారంటే కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం మాత్రమేనా? ఆడవారంటే పిల్లల్ని కని వారిని పెంచి పోషించి ఇంటి పట్టున పనులు చేసుకుంటూ ఉండేవారేనా? ఎంత మాత్రం కానే కాదు. తరం మారింది. పాత తరానికి నేటి తరానికి సహస్రాంతం తేడా కనిపిస్తోంది. వ్యాపారం, చదువు, ఉద్యోగం, ఉపాధి, పరిశోధన, అంతరిక్షం రంగం ఏదైతేనే అక్కడ మహిళలు పాగా వేసేస్తున్న కాలమిది. ఈ బాటలోనే ఆలోచించారు రజనీదేవి. ఎంతో చేయగల సత్తా, కష్టపడాలన్న పట్టుదల, ఏదో ఒకటి సాధించాలన్న తాపత్రయం తరుముతుండటంతో ఖాళీగా కూర్చోలేకపోయారు ఆమె. అందుకే తనకున్న అనుభవంతో ఒక బొటిక్ ని ఏర్పాటు చేశారు. నా పేరు రజనీదేవి అండి. మాది వచ్చేసి అమలాపురం. నేను ఉండేది మియాపూర్. నాది బొటిక్ దేవి కలెక్షన్స్. బొటిక్ అంటే ఇప్పుడు శారీస్, కుర్తీలు, డ్రెస్ మెటీరియల్ సేల్ ఉంది. నెక్స్ట్ టైలరింగ్. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఏమీ చేయలేదు, కాకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నాది నేను డిజైన్ చేసుకోవడం, ఏదైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే నేను ఓన్గా చేసుకునేదాన్ని డిజైన్. అంతేగా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఏమీ టచ్ లేదు. బొటిక్ అంటే ఆషామాషి కాదండి. దానికి ఎంతో గ్రౌండ్ వర్క్ జరపాలి. చేతిలో తగినంత పెట్టుబడి ఉండాలి. రంగులు, డిజైన్లు, మోడల్స్, రకరకాల ట్రెండీ దుస్తులపైన అవగాహన ఉండాలి. రజనీదేవిలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే దేవి కలెక్షన్స్ అనే బొటిక్ ను ఏర్పాటు చేశారు. నేను వచ్చేసి హోమ్ మేకర్ అండి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు, ఏం లేదు. మా అమ్మాయిని వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో జాయిన్ చేసాం. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా, ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే నా ఫ్రెండ్ శివాని అంది, లేదు రజనీ నువ్వు ఏదైనా చెయ్యి అని చెప్పేసి. నేను ఓన్లీ 9,000 అండి స్టార్టింగ్ నేను పెట్టుకుంది. కుర్తీస్ తెప్పించేసి ఇంట్లోనే ఉండి అలా ఫ్రెండ్స్కి రిలేషన్స్లో ఇచ్చేదాన్ని. బొటిక్ అంటే చిన్న విషయం కాదు. నేటి మార్కెట్తో పోటీ పడాలి. ఎక్కడా దొరకని వైవిధ్యమైన, ఇంపైన మంచి కలెక్షన్ సేకరించాలి. దానికోసం విస్తృతంగా మార్కెట్ ని అధ్యయనం చేయాలి. 4 చోట్లకు తిరగాలి. అన్నింటిపైన అవగాహన పెంచుకోవాలి. దీనికోసం చాలానే గ్రౌండ్ వర్క్ చేయాలి. మాకేంటంటే సూరత్ నుంచి కానీ, కిలకటా నుంచి, వారణాసి నుంచి, నెక్స్ట్ ఉప్పాడ్ నుంచి, అక్కడి నుంచి ఏజెంట్లు వస్తారండి మా దగ్గరికి. వచ్చేసి వాళ్ళ దగ్గర మాకు శాంపిల్స్ చూపిస్తారు. అంటే క్యాటలాగ్స్ కానీ ఏదైనా కానీ. ఢిల్లీ నుంచి ఏమో కుర్తీస్ వస్తాయి నాకు. వాళ్ళు చూపించిన తర్వాత నేను ఆర్డర్ పెట్టుకుంటాను. వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ పంపించేస్తారు. ముందు నేనే వెళ్ళానండి. నేను వెళ్ళి అన్ని దగ్గరుండి జాగ్రత్తగా ఏంటి ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వకూడదని ప్రతిదీ నేను తెచ్చుకుని మళ్ళీ అలాగ ఒక 5 lakhs వరకు అలాగే నేనెళ్ళు తెచ్చుకున్నాయి. తర్వాత నేను ఏం చేశానంటే
దేవి కలెక్షన్స్ అన్ని ఈ బోర్డింగ్ అంతా తయారు చేయించి మొత్తం కాలనీ మొత్తం అంతా చేయించాను. పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అవి చూసే నేను ప్రతి వాళ్ళది కూడా ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఉంది. మేడం ఇది పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్తారు, లేదు నాకు ఇదే నడుస్తుంది నేను అంటాను. అంతా అలా వాళ్ళని చూస్తుంది నేను నేర్చుకున్నది. ఇప్పుడు వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ అండి నాకు. మేడం మీ దాంట్లో పెట్టండి, మాకు తర్వాత ఇద్దరిగాని డబ్బులు అని చెప్పేసి వాళ్ళు నాకు ఇచ్చి వెళ్తుంటారు. అసలు బట్టల వ్యాపారం ఏంటి? ఇంట్లో కూర్చోక పోటీ ప్రపంచంలో రాణించగలమా? మన ఇంటా వంట ఇలాంటివి లేవు, అసలు ఈ బిజినెస్ చేయడానికి వీల్లేదని అడ్డుపడ్డారు కుటుంబ సభ్యులు. వారికి నచ్చ చెప్పడం ఒక పెద్ద సమస్య. కానీ రజని నిరాశపడలేదు. ముందు తన మీద తనకి నమ్మకం పెరగడానికి చిన్న పెట్టుబడితో మొదలుపెట్టారు. తాను కనీసం వ్యాపారం పెట్టినట్లు కూడా ఇంట్లో వారికి సరిగ్గా తెలీదు. నేను ఓన్లీ 9,000 అండి స్టార్టింగ్ నేను పెట్టుకుంది. బాగానే ఉంది అని చెప్పేసి నేను ఇక్కడే మా దగ్గరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉంది, మేడంని అడిగాను. అందులో గోల్డ్ లోన్ పెట్టేసి ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అదే పెట్టుబడి అండి అది. ఓన్లీ నా గోల్డ్ లోన్ తోటి పెట్టుబడి. తర్వాత మే వరకు కూడా మొన్న లాస్ట్ ఇయర్ మే వరకు కూడా దాన్ని చేసుకుంటూ వచ్చాను. తన సర్కిల్లో తెలిసిన వారికి డ్రెస్సెస్ అమ్మడం మొదలుపెట్టారు. తాను తిరిగిన బొటిక్లలో సేకరించిన భిన్నమైన వస్త్రాలను తన స్నేహితులు, బంధువులు ఇలా దగ్గర వ్యక్తులకు అమ్మడం మొదలుపెట్టారు. రజని సెలక్షన్ నచ్చిన వారు తమకి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కావాలని తరచుగా రావడం మొదలుపెట్టారు. దాంతో ఈ వ్యాపారంపై ఆసక్తి పెంచుకున్నారు ఆమె. ఎలాగైనా సరే తన వ్యాపారాన్ని విస్తరించాలని కంకణం కట్టుకున్నారు. ఇంట్లో చోటు సరిపోకపోవడంతో బయట వేరే షాప్ తీసుకుని బొటిక్ పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ అభ్యంతరాలే. బయట షాప్ పెట్టడం ఏంటి? దీన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఆయనకి తెలియకుండా నేను డోర్ టు డోర్ కూడా చేశానండి బిజినెస్. ఇది ఇప్పుడు చాలామందికి మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి తెలీదు. ఎందుకంటే దీన్ని ఉంటారు, ఒక ఆడది బయటకు వచ్చింది, ఏం చేసావు నువ్వు, ఫ్లాట్ తీసుకున్నావు పెట్టావు ఇదన్నీ. నేను కాదు, నేను నిలబడాలి, నేను ఏదో చెయ్యాలని ఒక తపన. ఇందులో నేను ఒకదాన్ని వెళ్తుంటే నా ఫ్రెండ్ రవి ఉన్నాడు, తను అన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు, అందరూ మళ్ళీ నేను చులకనగా చూస్తారంటే 1 by 1 వెళ్తేనే కదా మనం ఏదైనా సాధించేది. డైరెక్ట్ వెళ్ళిపోయి పైన ఏదో పట్టుకోవాలంటే అవదండి. డోర్ టు డోర్ చేశాను. మే నెలలో నేను ఇంకా బ్యాంకులో లోన్ పెట్టేసి ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకున్నాను. మన ఇంటా వంట ఇలాంటి కల్చర్ లేదు, మనకేం ఆర్థిక ఇబ్బంది లేదు, ఇప్పుడు నువ్వు రోడ్డెక్కి పని చేయనక్కర లేదంటూ ఇంటిల్లిపాది అడ్డుపడ్డారు. అయినా రజనీలో తపన తీరలేదు. తాను ధైర్యంగా చేయగలిగిన వ్యాపారంలోకి ఎందుకు అడుగుపెట్టనివ్వరు? ఆడది బుటిక్ నడిపితే తప్పేంటి? ఎందుకు నిర్వహించలేం? ఈ పట్టుదలతోనే తమ ఇంటికి దగ్గరలోనే 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని అందులోనే డ్రెస్ మెటీరియల్స్ అమ్మకానికి పెట్టారు. ఇంట్లో ఇబ్బంది అయ్యింది, అందరూ రావడం వెళ్ళడం ఇవన్నీ ఇబ్బంది అయ్యి నాకు ఏదైనా సెపరేట్ షాప్ తీసుకుంటే బాగుంటుంది కదా అని. షాప్ అనేసరికి మా వారు వద్దు, షాప్ ఏంటి, షాప్లో నువ్వేంటి అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ మా ఇంటి వెనకాలే కాలనీలో ఒక ఫ్లాట్ తీసుకున్నాను నేను. తీసుకుని అది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఒక హాల్ అంతా సేల్కి పెట్టాను. అంటే ఇంకో ఆఫ్ ఉంది, అది ఖాళీగా ఉంది కదా, ఏం చేస్తే బాగుంటుంది అంటే దీని రెంట్ మళ్ళీ నేను కట్టాలి కదా అని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే టైలింగ్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి, అది టైలింగ్ నా కోసం అనుకోలేదు, సరే ఇంకొకరికి ఏదైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఏమన్నా ఇక్కడ చేసుకుంటారా టైలింగ్, మీరు ఆర్డర్స్ తీసుకోండి అని చెప్పేసి అలాగా శ్రీధర్ మాస్టరు కుమారి గారైనా వాళ్ళు జాయిన్ అయ్యారు. కానీ అనుకోకుండా నేను దగ్గరుండి కుట్టించి ఆ టైలింగ్లో కూడా డిజైన్ చెప్పడంతో అది కూడా క్లిక్ అయిందండి అనుకోకుండా. అవని కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బొటిక్ నిర్వాహకురాలిగా రజనీకి విజయం అంత సులభంగా రాలేదు. దీనికి ఎన్నో అడ్డంకులు, ముందు కుటుంబం నుంచే అభ్యంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారామె. అయినా సరే తన సంకల్పం ముందు ఆ అభ్యంతరాలు చాలా చిన్నవే అయ్యాయి.
దేవి కలెక్షన్స్ ఏర్పాటు ఎలా జరిగింది, ఎవరెవరు ఏమన్నారు ఆమె మాటల్లోనే విందాం. నా ఫ్యామిలీలో ఎవరిని లేడీస్ బయటికి రానివ్వరండి. అసలు ఇది చేయడానికి నా హస్బెండ్ కానీ, నా చుట్టాలు కానీ, మా అన్నయ్య కానీ ఎవ్వరు ఎందుకు నీకు ఇది నువ్వు చేయడం ఇది కరెక్ట్ కాదు, ఎందుకు నువ్వు ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉండి నువ్వేంటని కాదు, నేను నిలబడాలి, నేను ఏదో చెయ్యాలని ఒక తపన. నేను ఎక్కువ స్వామి వివేకానంద బుక్స్ బాగా ఫాలో అవుతానండి. యువత మేలుకు ఇవన్నీ అది కూడా నాలో ఉందేమో, నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను. ఏ పని చేయడానికైనా ఎక్కడో ఒక ప్రేరణ ఉంటుంది. రజనీకి దుస్తుల ఎంపిక, డిజైనింగ్, ఫ్యాషన్స్ పై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఏదైనా ఫంక్షన్, పార్టీ జరిగితే అందరికన్నా భిన్నంగా కనిపించాలనుకునేవారు. అలా దుస్తుల డిజైనింగ్ పై పట్టు సాధించారు. సమర్థవంతంగా నిర్వహించాలే కాని ఇవాళ బాగా నడిచే బిజినెస్లలో బొటిక్ ఒకటి. బొటిక్ నడపాలంటే ఆ రంగంపై పూర్తి అవగాహన ఉండాలి. లేటెస్ట్ ఫ్యాషన్స్ పై నాలెడ్జ్ ఉండాలి. కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఏది ఎంతకు దొరుకుతుంది అన్నవి తెలిసి ఉండాలి. మనం కొన్న ధరకి అమ్మే ధరకి వ్యత్యాసం, అందులో ఎంత లాభం మనం సంపాదించవచ్చు, ఎంతకి అమ్మవచ్చు అన్నదానిపై పూర్తి స్థాయి కసరత్తు చేయాలి. దేవి కలెక్షన్స్లో ఉప్పాడ పట్టు, కొల్లం పట్టు, జూట్ పట్టు, ఫ్యాన్సీ శారీస్, కొన్ని శారీస్ అయితే మేమే డిజైన్ చేస్తాం. అలాగే మా దగ్గర అంటే 200 దగ్గర నుంచి 5000 వరకు ఉన్నాయండి శారీస్. నేను చేసే బిజినెస్ ఏంటంటే మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నేను ఇది చేస్తున్నాను బిజినెస్. ఉప్పాడ పట్టు అయితే నా దగ్గర హోల్సేల్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మీ దగ్గర కలెక్షన్ బాగుందండి, రేట్లు బాగున్నాయని, మేడం మాకు హోల్సేల్ ఇవ్వచ్చు కదా, మేము తీసుకెళ్తున్నాను. వేరే బోటిక్ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి నా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ కాకినాడ కానీ అమలాపురం కూడా నేను హోల్సేల్ ఇస్తున్నాను. నిజానికి ఇవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో చెప్తారు, కానీ రజని అలాంటివేమీ చేయలేదు. చిన్నప్పటి నుంచి అవగాహనతోనే ఈ రంగంలో పట్టు సంపాదించారు. చిన్నప్పుడు తన దుస్తులు తానే డిజైన్ చేసుకునేవారు. ఓన్గానే చేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే మగ్గం వర్క్స్ క్యాటలాగ్స్ ఉంటాయి, డిజైనర్స్ అవి చూస్తాము. నేను ఆన్లైన్లో కూడా చూస్తుంటాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. కస్టమర్స్ కూడా వాళ్ళు అడుగుతుంటారు. కొంతమంది కస్టమర్స్ అడుగుతారనమాట, ఇది ఇలా చేయండి మేడం అంటే, లేదు మీకు ఇలా బాగుంటుంది అని నేను చెప్తాను. అలా హైట్ని బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి, లేదు మేడం మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా అవుతే బాగుంటుంది అని నేను చెప్తుంటాను. ఒక్కసారి ఒక ఫంక్షనేనండి, లేకపోతే 2 ఫంక్షన్స్, అది తీసి పక్కన పెడతాను. మీరు లోలో చేయించుకోండి, ఐకి వెళ్ళొద్దంటే అదే అంటారు. నా కస్టమర్లు కూడా వచ్చి మేడం ఇది తీసుకోండి అని చెప్పరు, మీరు 5000 బడ్జెట్లో వస్తే 3000లో చేసిస్తున్నారు మాకు, ఇది మాకు చాలా బాగుంది అన్నట్టుగా చెప్తుంటారు. బహుశా ఆ ఆసక్తే ఆమెలో ఓ మంచి వ్యాపారవేత్తను మనకు పరిచయం చేసింది. డ్రెస్ మెటీరియల్ కోసం చాలా తిరుగుతారు, ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తారు. ఉప్పాడ చీరల దగ్గర నుంచి లేటెస్ట్ ఫ్యాషన్ శారీస్ వరకు దొరకనిదంటూ ఏదీ లేదు. దేవి కలెక్షన్స్ లో వ్యాపారం ఒక షాప్ నుంచి 4 షాపులకు విస్తరించడం వెనుక ఆమె పట్టుదలను అభినందించి తీరాల్సిందే. హైదరాబాద్ లో మొదలుపెట్టిన వ్యాపారం తన సొంత ఊరైన అమలాపురంలో, ఆపై కాకినాడలో కూడా పెట్టేందుకు దారితీసింది. ఇక దేవి కలెక్షన్స్ లో ఏమేం దొరుకుతాయంటే, ఒక్కరితోటి స్టార్ట్ చేశానండి. నేను 1 by 1 పెంచుకుంటూ వెళ్ళాను. బిజినెస్ పెరిగే కొలది నాకు మెయిన్ పవర్ అవసరం అయింది, అలా పెంచుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నా దగ్గర 16 members ఉన్నారండి. ఇప్పుడు 16 మంది వర్క్ చేస్తున్నారు. అంటే ఈ బ్రాంచ్ అని కాదు, ఇంకా నాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. అన్నిట్లో కలిపేసి 16 మంది ఉంటారు. రజనీ పనితనం ఆమెకు ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టింది. చక్కని స్టిచ్చింగ్, మంచి కలర్ కాంబినేషన్ వల్ల చాలా తొందరగానే దేవి కలెక్షన్స్ కి గుర్తింపు వచ్చింది. ఎంతలా అంటే బయట నుంచి కూడా ఆర్డర్స్ ఆమెను ఇప్పుడు తిప్పుకొనివ్వడం లేదు. స్థానికంగా ఆలయాల్లో మూల విరాట్కు దుస్తులు కుట్టి ఇవ్వమని ఆలయ నిర్వాహకులు అడిగారు. దేవి కలెక్షన్లో ఈ వర్క్లు చూసి చందన్ నగర్ అక్కడ వెంకటేశ్వర గుడిది మూల విరాట్ అంటే పెద్ద విగ్రహం నాకు ఆర్డర్ వచ్చిందండి మమ్మల్ని చేయమని. కానీ నాకు చాలా భయం వేసింది. పర్ల్స్ కానీ కుందన్స్ అన్నీ పెట్టి వాళ్ళు ఇచ్చారు, ఫోటో ఇచ్చారు, ఇటువంటి డ్రెస్ మాకు కావాలని అడిగారు అనమాట. నేను చేయగలనా లేదా అని మేము అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఈ మా వర్కర్స్ని అడిగాను అనమాట, ఇది మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. స్వామివారికి దుస్తులు తయారు చేయడం అంటే చిన్న విషయం అస్సలు కాదు. రజనీ పనితనం చూసిన ఆలయ నిర్వాహకులు తిరుపతి నుంచి కూడా ఆర్డర్స్ ఇప్పించేందుకు ముందుకొచ్చారు. చేస్తుండగానే మా వర్క్ నచ్చి ఇంకా ఉచ్చ విగ్రహాలు కూడా అడిగారండి. అవి కూడా చేసి ఇచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా వర్క్ చూసి ఇంకా ఉన్నాయి ఆర్డర్స్, తిరుపతి నుంచి కూడా మాకు ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు.
అవని కార్యక్రమంలో మరో చిన్న విరామం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యాపారం అంటే చిన్న విషయం కాదు. పోటీని తట్టుకోవాలి. అందరికన్నా భిన్నంగా మన ప్రోడక్ట్ ఉండాలి. నాణ్యతతో కూడినదై ఉండాలి. తగినంత పెట్టుబడి పెట్టగలగాలి. మరీ తెలివైన వారైతే తమ వ్యాపారాన్ని అనుబంధ రంగాలకు విస్తరిస్తారు. మరి రజని ఏం చేశారు? పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడడం చాలా కష్టం. అందరికన్నా మనం కస్టమర్ని ఏ రకంగా ఆకట్టుకోగలం అన్న దానిపై అవగాహన ఉండాలి. అన్నీ ఒకే చోట దొరికేలా ప్లాన్ చేయగలగడం ఒక వ్యాపార సూత్రం. రజని అదే చేశారు. కేవలం రెడీమేడ్ దుస్తులే కాదు, డ్రెస్ మెటీరియల్ తో పాటు ఎన్నో రకాల శారీస్, వాటికి అనుబంధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ సౌకర్యం కూడా కల్పించారు. వీటికి తోడు మగ్గం వర్క్, కావాల్సిన కలర్ కాంబినేషన్ లో మగ్గం శారీస్, వర్క్ శారీస్ క్షణాల్లో సిద్ధమైపోతాయి ఇక్కడ. దీనికోసం దాదాపు 16 మంది సిబ్బందిని నియమించుకున్నారు. ఏ పని చేసినా కలిసి కూర్చొని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మా వర్కర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. మేడం తీసుకోండి ఆర్డర్స్ వదలొద్దు, మాకు కూడా బాగుంటుంది అని. పాపం వాళ్ళు 4 రాత్రులు కూడా వాళ్ళు వర్క్ చేసి నాతో పాటు ఉండి వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఇందులో నాది కాదండి, మా అందరిది ఇది. నేను ఒకటే అంటాను, నాతో దేవి కలెక్షన్ బాగుందంటే అందరూ బాగుండాలి. చాలామంది వచ్చి మన దగ్గర నేర్చుకుని ఇంకొకరు పిలిచారని వెళ్ళిపోతుంటారు. అదొకటి మనం చాలా బాగా చూసుకోవాలి. ఇది వర్కర్స్ని ఏంటంటే మనం ఒక తల్లిలాగా మనం ట్రీట్ చేసుకున్నామంటే నాకు ఒక 10 రూపాయలు వస్తే వాళ్ళది ఒక 5 రూపాయలు అంతే. అలా ఎప్పుడైతే మీరు అనుకున్నారో ఖచ్చితంగా సక్సెస్లో ఉంటారండి. ఇప్పుడు నేను చేసేది అదే. దేవి కలెక్షన్స్ లో నిపుణులైన మాస్టర్ టైలర్స్ కూడా ఉన్నారు. నా పేరు రమేష్ అండి. నేను ఇక్కడ బోటింగ్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను. నేను మేడం ఇంతకుముందు హౌసింగ్ బోర్డులో చేస్తాను. అక్కడికన్నా ఇక్కడ నాకు మేడం చాలా బాగా చూస్తున్నారు. దేవి కలెక్షన్ వేరే ఓడామయ్యలో ఇంకో బ్రాంచ్ ఉందండి. ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ నేను అక్కడిక్కడ చేస్తుంటాను. ఇక్కడ నాకు చాలా మేడం బాగా చూసుకుంటారు. అన్ని విధాలా కానీ పేమెంట్ విషయంలో కానీ అన్నింటిలో బాగా చూస్తారు. నా పేరు లోకేష్ అండి. నేను ఇక్కడ మాస్టర్గా చేస్తున్నా. నేను బూటిక్ ఓపెనింగ్ దగ్గర నుండి మేడం దగ్గర చేస్తున్నా. ఇప్పుడు లంగా బ్లౌజులు కానీ, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఎవ్రీథింగ్ మోడల్ మొత్తం వర్క్ బ్లౌజెస్ కానీ మొత్తం అన్ని మోడల్స్ కలిపి ఇంకో మాస్టర్ నేను సపోర్టింగ్గా అట్లా మేడం కలిపి మాకు సపోర్ట్ ఇస్తూ శాలరీ విషయంలో కానీ ఇంతకుముందు వేరే దగ్గర చేసాము, కానీ అక్కడ కదని ఇక్కడ మాకు బేసిక్గా బాగుందండి. మేము ఇక్కడ దగ్గర బూటిక్ ఓపెన్ దగ్గర నుండి మేము ఆల్రెడీ చేస్తున్నాం ఇక్కడనే. రజని సిబ్బందిని బాగా ప్రేమిస్తారు. తాను వారిలో ఒకరిగా కలిసిపోతారు. అందుకే ఎక్కువ ఆర్డర్లు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన టైంకే కస్టమర్ కి గూడ్స్ డెలివరీ చేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే ప్రిన్సెస్ కట్, నెక్స్ట్ లెహెంగాస్, ఎనీ ఐటమ్ కస్టమర్ ఏది అడిగితే అది మేము ఇక్కడ డిస్కషన్ చేసుకుని ఇక్కడ చేస్తుంటాం వర్క్. నేను ఒకరితోటి స్టార్ట్ చేశాను నేను ముందు. ఇప్పుడు నా దగ్గర 2 మాస్టర్లు ఉన్నారు, 5 టైలర్స్ ఉన్నారండి నా దగ్గర. ఇప్పుడు మాస్టర్కి వచ్చేసి 25,000 అలా ఉంటుంది. వీళ్ళ టైలర్స్కి వచ్చి 16,000 అలా ఉంటుందండి. పగలు రాత్రి కష్టపడి అందరూ కలిసి పని చేస్తారు. ఇంతలా తన వ్యాపారం నిలదొక్కుకోవడానికి కారణం తన భర్త సహకారం అంటారామె. నా హస్బెండ్ నా కష్టం చూసి ఇది నలిగిపోతుందని చెప్పేసి ఆయన నాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకున్నాను. నేను ఒకటే చెప్తానండి, ఆడవాళ్ళు ఎవరికైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు కూడా ఏదైనా చేయగలరు. ఇప్పుడు నా ఫ్రెండ్ కానీ ఇంకొక ఫ్రెండ్ ఉన్న రవి అని ఆయన కానీ ఇప్పుడు అమలాపురంలో మా అన్నయ్య అండి, తను కూడా ముందు ఒప్పుకోలేదు. ఏంటి ఆడవాళ్ళు రోడ్డు మీద వెళ్ళడం ఏంటి, ఇప్పటికే అక్కడ కొంచెం ఉంది కానీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూని. నేను ఈ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. లేడీస్కి ఇంట్లో సపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇస్తే చాలా బాగుంటుంది. భర్త సహకారం ఇంతలా ఉండబట్టే ఎలాంటి బ్యాంక్ రుణం లేకపోయినా తన సొంత బంగారాన్ని కుదవపెట్టి షాప్ మొదలు పెట్టారామె. ప్రెసెంట్ నేనైతే ఇంకా లోన్కి అది వెళ్ళలేదండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో నేను మొత్తం నా గోల్డ్ పెట్టి నేను ఒక 30 lakhs వరకు తెచ్చుకుని నేను ఇందులో పెట్టాను.
ఇప్పుడు బ్యాంకులే ఆమెకు రుణాలిస్తాం రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. మేడం మీకు నేను లోన్ చేస్తాను, లోన్ పెట్టుకోండి, మీరు ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి ఇప్పుడు నేను అందులో బ్యాంక్ లోన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూసారా ఎంత విచిత్రమో! అసాధ్యం అన్న పనిని చేసి చూపించి సుసాధ్యం చేశారామె. భర్తను కూడా తన వ్యాపార దక్షతతో తన వైపు తిప్పుకోగలిగారు. మా మిసెస్ 2014లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాస్తవం మాట్లాడుకోవాలంటే నేను తనకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే తను హోమ్ మేకర్గానే, మాకు 20 years నుంచి తను హోమ్ మేకర్గానే ఉంది. మా పాప ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్లో ఉండటంతో తన ఇంటి దగ్గర ఐడియల్గా ఉండి టైంలో ఏదైనా చేయాలనుకుంటూ తను ఒక 9,000 అమౌంట్తో, వెరీ స్మాల్ అమౌంట్తో తన ఇంటి దగ్గరే కొద్దిగా తెచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. 6 months వరకు నేను కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు దీని మీద. తను ఓన్గానే చేసుకుని తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన తర్వాత తను ఎక్కువ టైం ఈ బొటిక్లో స్పెండ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఏంటి తను ఇంత టైం ఏంటంటే బిజినెస్ కూడా స్లోగా గ్రోత్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో నేను సపోర్ట్ చేయడం అంటే తను అడిగేది నన్ను, మీరు కూడా ఉంటే బాగుంటుందండి, మీరు కూడా ఉంటే బాగుంటుందండి. ఇనిషియల్గా నేను చేయలేదు, కానీ తర్వాత ఎప్పుడైతే బిజినెస్ పికప్ అవటం మొదలుపెట్టిందో నేను చేయగలిగినంత సాయం నా వైఫ్కి తను, ఎందుకంటే ఒక లేడీస్ ఉండి చేయడం అనేది చాలా కష్టమైన పని నిజంగా. ఎందుకంటే వెనకాల సపోర్ట్ లేకుండా చేయడం అనేది కష్టం. ఎందుకంటే జెంట్స్ మూవ్ అయినంత ఈజీగా లేడీస్ మూవ్ అవటం, తిరగటం, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ కానీ వేరే ఇష్యూస్ అన్నీ లేడీస్ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి సో నేను నా చేతనైన సాయం చేయాలన్నట్టుగా నేను ఇందులో దిగటం జరిగింది. 2014 తర్వాత 2015 ఏప్రిల్లో అమలాపురంలో ఒక బ్రాంచ్, మేలో కాకినాడలో, తర్వాత 2015 ఈ అక్టోబర్లో హైదరాబాద్ హుడా మయూరిలో వేరే ఒక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రజనీలో ఉరిమే ఉత్సాహం ఉంది, సాధించాలన్న తపన ఉంది, ధైర్యంగా ఒక మంచి వ్యాపారిగా నిలదొక్కుకోవాలన్న లక్ష్యం ఉంది. అది ఆమె వ్యాపారాన్ని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెంచుతోంది. ఆ ఉత్సాహంతోనే ఆడవారికి ఓ చక్కని సందేశం ఇస్తున్నారామె. నేను చివరిగా లేడీస్కి చెప్పేది ఏంటంటే, నేను బయటికి రాలేను, చేయలేనని ఎవరు అనుకోద్దండి. నేను 1 year బ్యాక్ వరకు ఇదే అనుకునేది, ఏదో చేయాలని ఉండేది. నేను హోమ్ మేకర్, కనీసం బయటికి వెళ్ళి నేను ఏదో ఇంటికి తెచ్చుకునేది కూడా నాకు అలవాటు లేదు. లేకపోతే చెయ్యాలి ముందంటూ ఒక అడుగు పడితే ఆటోమేటిక్ 10 అడుగులు పడతాయండి. ఎవరైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకుండానే నేను చేయలేను, వెనకాల నాకు సపోర్ట్ లేదు, ఇది వద్దు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు సపోర్ట్ లేదండి స్టార్టింగ్లో. నాకు నేనుగా దెబ్బలాడి బయటకు వచ్చి నేను చేసుకుని ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నాతో పాటు నా కింద ఒక 18 మంది వర్క్ చేస్తున్నారు. అంటే మనమంటూ ఒకరు బయటకు వస్తే ఇంకొక నలుగురికి ఉపయోగపడతాం. కానీ లేడీస్ కూడా చెప్తున్నాండి, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కష్టపడుతూ వెళ్ళండి, వెనక తిరిగి చూడొద్దు. మీకు వెనకాల ఫలితం మీ వెనకాలే వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నేను ఏది కూడా వెనకాల ఏం జరుగుతున్నా, ఈరోజు మిషన్ కొన్నాను, దీని మీద ఇంత తీయాలి అంతే, తర్వాత ఇంకోటి చేయాలి, ఇందులో ఇంత ఎఫెక్ట్ పెట్టాను, దీన్ని ఎలా బయటికి తీయాలి, అంతేగాని వెనకాల నాకు పేరు వచ్చిందా, నాకు ఏంటి, ఎంతమంది, ఇది చూడలేదండి. ఇప్పుడు వచ్చి నేను ఒకటే చెప్తున్నాను, మీరు కష్టపడండి, ఇంట్లోంచి బయటికి రండి. ఆటోమేటిక్గా మీరు బయటకు వస్తే మీ కష్టాన్ని చూసి మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ మార్కెట్ ని క్యాష్ చేసుకుంటూ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా నిర్వహిస్తున్నారు రజనీ. చూసారా, సంకల్పం అన్నది ముందు మనకుంటే దారిలో ఎదురయ్యే సమస్యలు అన్నీ దూదిపింజాల్లా తేలిపోతాయి. మంచి వ్యాపారవేత్తని కావాలన్నది రజనీ కల. ఆమె చేసి చూపించారు. తనను తేలికగా చులకనగా తీసిపారేసిన వారే ఔరా అని ఆశ్చర్యపోయేలా ఎదిగారు. మరి మీరు కూడా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి అనుకున్నది సాధిస్తారని ఆశిద్దాం. ఇవాల్టి ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.